ప్రభునందు ప్రియులారా, సంఘము మృతమైనదా? సంఘము మృతమైనదా అంటే సంఘము చనిపోయిందా? సంఘము సమాధికి చేరిందా అని అర్థం. సంఘము మృతమైనదా అనే మాటకి అర్థం సంఘం జీవము లేనిదిగా మారిందా? సంఘం చనిపోయిందా? లేదా సంఘం సమాధికి చేరిందా? మృతమైన చనిపోయిన వారిని శ్మశానములో సమాధుల్లోనే కదా పెడతారు. అందుకే సంఘము సమాధికి చేరిందా అని మాట్లాడాను. అసలు సంఘం అంటే ఏంటి అనే ప్రశ్న మొదటగా మనం తెలుసుకోవాల్సిందే సమాధానం. సంఘము అంటే విశ్వాసుల గుంపు, విశ్వాసుల సమూహం. లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల గురించి మనం మాట్లాడుకోవటం లేదు. లోకంలో కుల సంఘాలు ఉన్నాయి. లోకంలో ఏ వ్యాపారం చేసేవారికి ఆ వ్యాపార సంబంధమైన సంఘాలు ఉంటాయి. ఏ పని చేసేవారికి ఆ పనికి సంబంధించిన సంఘాలు ఉంటాయి. ఆడవాళ్ళకు డ్వాక్రా సంఘాలు ఉంటాయి. మీ అందరికీ బాగా తెలిసిందే. ఇక్కడ సంఘం అంటే లోకంలో మనం చూస్తున్న సంఘాల గురించి మాట్లాడట్లేదు బైబిల్. సంఘం అంటే ఇది చాలా పవిత్రమైన పదం. సంఘము చాలా విలువైనది. సంఘము అనే మాట చాలా విలువైనటువంటి మాట. ఎంత విలువైనది అంటే ఆ సంఘాన్ని కొన్న ఆయన అడిగితే చెప్తాడు ఎంత విలువైందో. ప్రాణం పెట్టి కొన్నాను అని మాట్లాడతాడు ఆయన. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము అన్నాడు. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన సంఘము అన్నాడంటే సంఘానికి ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటో ఆ మాటలో అర్థమైపోయింది అక్కడే. సంఘానికి ఉన్నటువంటి ఔన్నత్యం ఏంటో ఆ ఒక్క మాట చాలు. ఇటు దేవుడు కొన్నాడా? అవును. ఏం పెట్టి కొన్నాడయ్యా అంటే ప్రాణం పెట్టి కొన్నాడు సంఘాన్ని. అందుకే సంఘాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు అయినా సంఘము అంటే క్రీస్తు శరీరము అని కూడా ఒక మాట చెప్తాడు కదా. సంఘము అంటే క్రీస్తు శరీరం అన్నాడు. ఇప్పుడు క్రీస్తు శరీరముగా పిలువబడిన సంఘం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం మృతమైనదా అని ప్రశ్నించాను. చూసారా? అంటే చచ్చిపోయినదా సంఘం? సమాధికి చేరినదా ఈ సంఘం? ప్రియులారా, ఒకసారి అసలు ఈ పదం అనేది మనం ఉపయోగించవచ్చా, ఈ మాట మనం వాడొచ్చా అని ఎవరైనా బాధపడుతున్నారేమో. అలా బాధపడుతున్నవారు బైబిల్లో అంటే అవగాహన లేక, సరే అలాంటి వాళ్ళు మనం ఏమీ కోపడాల్సిన పని లేదు. ఎందుకంటే బైబిల్లో అందరికీ అన్నీ తెలియవు. ఒకటి గుర్తుపెట్టుకోండి, బైబిల్లో నేనే జ్ఞానిని, నేనే మహాజ్ఞానిని, నన్ను మించినోడు లేడు, నా ముందెవడు అని ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో అందరూ బాగా మాట్లాడుతున్నారు.
ఎవ్వరు పర్ఫెక్ట్ కాదండి బైబిల్లో. బైబిల్లో అన్నీ అందరికీ తెలియవండి. ఇప్పటి వరకు నేను బైబిల్ మొత్తం సాధించేశాను అని చచ్చిపోయిన ఒక్కళ్ళు కనబడలేదు చరిత్రలో. 2000 సంవత్సరాలు అవుతుంది. 2000 సంవత్సరాలు అవుతుంది క్రైస్తవ్యం పుట్టి. ఈ 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్రలో బైబిల్ అంతా నేను నేర్చుకున్నాను. బైబిల్ అంతా నాకు తెలిసిపోయింది. ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఏదైనా నేను చెప్పగలను అని చెప్పగలిగిన ఒక్క వ్యక్తిని మనం చూడలేకపోయాం. అలాంటిది ఈ తరంలో మన కళ్ళ ముందు సోషల్ మీడియాలో ఎగిరెగిరి పడుతున్న వాళ్ళని చూస్తుంటే జాలేస్తుంది. అలానే నాకు అన్నీ తెలుసు అన్న మాటని ఎప్పుడూ అనలేదు, ఇప్పుడు అనటం లేదు, భవిష్యత్తులో కూడా అనలేను ఆ మాట. నాకు తెలిసినవన్నీ మీకు తెలియాలనేవి లేదు, మీకు తెలిసినవన్నీ నాకు తెలియాలి అనేది ఏమీ లేదు. నాకు కొన్ని తెలుసు, మీకు మరికొన్ని తెలుస్తాయి. అంత మాత్రం చేత మిమ్మల్ని నాకు తెలిసిన విషయం మీకు తెలియదు కదా అని నేను మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం అన్నది అది నా సంస్కారం కాదది. మీకు అర్థమైందో లేదో ఈ మాట. నాకేవో కొన్ని సంగతులు తెలిసాయి. అలానే నాకు తెలిసినటువంటి సంగతులను బట్టి మిమ్మల్ని చూసి మీకు ఇవి కూడా తెలియదా అని మిమ్మల్ని కించపరిచిన, మిమ్మల్ని హేళన చేసిన, మిమ్మల్ని అవమానకరంగా మాట్లాడిన అది నా సంస్కారం అనిపించుకోదు. అది నా అహంకారం అనబడుతుంది తప్ప అది నా సంస్కారం అని మాత్రం అనబడదు. నిజంగా ఒకవేళ నీకు తెలిస్తే నీకెంత తెలుసో నీ మాటల్లోనే అర్థమవుతుంది. నీకెంత తెలుసో నీ ప్రవర్తన చెబుతుంది. నీకెంత తెలుసో నీ బ్రతుకు చెబుతుంది. నువ్వు నోటితో చెప్పాల్సిన పని లేదు. కనుక ఎప్పుడు కూడా మనం చెబుతున్నాము వాళ్ళు వింటున్నారు కదా అని వినే వాళ్ళని ఎప్పుడు కూడా తక్కువ చేయొద్దు. అది నా మాటల్లో ఉన్న ఇంటెన్షన్ ఏంటంటే, చెబుతున్నాం కదా అని నిజంగా మనం చెబుతున్నాము అంటే వాళ్ళు వింటున్నారు అని అంటే నిజంగా వాళ్ళకున్న మంచి మనస్సును బట్టి మనం సంతోషించాలి వాళ్ళను. అంతే కదండి. మనం చెబుతుంది ఓపికగా వింటున్నారు. మీకు విషయం తెలుసో లేదో, చెప్పేవాడిని కూర్చోబెట్టి గంట చెప్పండి అసలు వినడు. చెప్పేవాళ్ళు వినరండి. ఇంకా మేము నేర్చుకునేది ఏమి లేదనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతుంటారు చాలామంది. ఎందుకంటే మేము చూస్తున్నాం కదా ప్రాక్టికల్గా. నేను నేర్చుకుంటున్నాను, నిజంగానే నేర్చుకుంటున్నాను. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నిజంగా నేను బైబిల్ నేర్చుకుంటున్నానండి ఇప్పుడు. ఇంకా స్టిల్ సరే, నేను నేర్చుకుంది ఏదో, నాకు తెలిసిందేదో నేర్పిద్దాము అని మేము 2 నెలలకు ఒకసారి సేవకుల సదస్సు పెడుతుంటాం. కేవలం మీరు ఛార్జీలు పెట్టుకుని వస్తే చాలు, మీకు భోజనం ఫ్రీ, వసతి ఫ్రీ, రాసుకోవడానికి నోట్బుక్ ఫ్రీ, పెన్ను కూడా ఫ్రీ, మీకు అన్ని A to Z అన్ని ఫ్రీ. కేవలం మీరు ఛార్జీలు పెట్టుకుని వస్తే చాలు. అన్నాం. ఎంతమంది వస్తున్నారు? అందరూ రారు. ఎందుకంటే ఒక్కసారి చెప్పడం అలవాటు చేసుకుంటే మనిషికి వచ్చే ఒక పెద్ద బలహీనత ఏంటంటే ఇక వినడం నేర్చుకోవడం ఆపేస్తాడు. నిజమైనటువంటి సేవకుడికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే నిరంతరము నేర్చుకుంటూ నిరంతర విద్యార్థిగా ఉన్నవాడే గొప్ప సేవకుడిగా ఎదుగుతాడు. ఎవరండి గొప్ప సేవకుడు అంటే? నిరంతరము నేర్చుకునే నిరంతర విద్యార్థిగా ఏ సేవకుడు ఉంటాడో ఆ సేవకుడే గొప్ప సేవకుడు అవుతాడు. ఆ సేవకుడుకున్న సంఘం గొప్ప విలువలతో ఎదుగుతుంది. కనుక ఎప్పుడు కూడా వినే వాళ్ళను దయచేసి మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. అది మీరు
మీరెవరితో మీరు మాట్లాడుతున్నా, మీరు మీ ఇంట్లో వాళ్ళతో కానీ, మీ స్నేహితులతో కానీ, మీ బంధువులతో కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు దేవుని గురించి అవతల వాళ్ళని మీరు చాలా రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడండి. పౌలు గారు మీరు చూడండి, పౌలు గారు కూడా మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడతాడు ఆయన? ఇశ్రాయేలీలారా, నా సహోదరులారా అని మాట్లాడతాడు ఆయన. ఈవెన్ యేసు ప్రభుల వారు కూడా మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా గౌరవంగానే మాట్లాడతాడు. స్టెఫెన్ గారు కూడా ప్రారంభంలో చూడండి చాలా గౌరవంగానే ప్రసంగాన్ని ప్రారంభిస్తాడు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత సందర్భాన్ని బట్టి అది వేరే విషయం. కానీ మన సంబోధన, మన మాట చాలా బాగుండాలి. మనం ఎవరితో మాట్లాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకు సంఘము మృతమైనదా అనే మాట, సంఘము చనిపోయిందా? సంఘం చనిపోవడం ఏంటంటే, మా సంఘం ప్రతి ఆదివారం ఆరాధనకు కూడుకుంటుంది. సుమారు మా సంఘంలో 1000 మంది ఉన్నారు సభ్యులు అని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన అంటాడు మా సంఘంలో 5000 మంది ఉన్నారండి అంటారు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన అయితే ఏమంటాడంటే ఏకంగా మా సంఘంలో 1,00,000 మంది ఉన్నారండి అంటాడు. అందుకేనండి 4 ఆరాధనలు పెట్టుకున్నామండి అంటారు. 1,00,000 మంది సంఘానికి అక్కడ వెళుతుంటే, ఆరాధనకు వెళుతుంటే సంఘము చక్కగా ఎదుగుతున్నట్టుగా కనబడుతుంది. మళ్ళా ఆరాధనలో పాటలున్నాయి, ప్రార్థన ఉంది, వాక్యం ఉంది, ప్రభు బల్ల ఉంది, కానుకలు ఉన్నాయి, అన్నీ జరుగుతున్నాయి. ఇంత చక్కగా ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే అన్ని సంఘాలలో లేదా అంతటా ఇంత గొప్పగా ఉన్నప్పుడు సంఘము మృతమైనదని మీరు ఎలా చెప్తారు? సంఘం చచ్చిపోయిందని మీరు ఎంత మాట ఎలా అనేస్తారు అని బహుశా ఎక్కడో మనసులో కొంచెం బాధ కలిగి ఉండొచ్చు. సరే, నేనేమంటానంటే ఒక మాట మీరు ఆలోచించండి. ఇవన్నీ మనకు బయటికి కనిపించేవి, ఇవన్నీ ఈ ఏమంటారు, ఈ ఆరాధనలు ఇవన్నీ కూడా మనకు బయటికి కనబడుతున్నాయి. కానీ అసలు లోపల ఏం జరుగుతుందో అన్నది తెలిసినవాడు ఒక్కడే, ఆయన దేవుడు. ఇప్పుడు బయటకు మన కళ్ళతో మనం చూసేది నిజమని నమ్ముదామా, లేదా దేవుడుగా అన్నీ ఎరిగినటువంటి ఆయన ఇచ్చేటువంటి సాక్ష్యాన్ని మనం నమ్మాలా? అంటే మన కంటితో మనం చూసేది కాదు, కానీ దేవుడిచ్చే సాక్ష్యమే సత్యం అవుతుంది. ఎందుకంటే సంఘంలో 1000 మంది ఉంటే 1000 మంది మనస్సులు చూసేవాడు, 1000 మంది మనస్సుల్లో ఉన్నది ఎరిగినవాడు దేవుడు మాత్రమే. మనకు చూడటానికి 1000 మంది వచ్చారు సంఘానికి ఆరాధనకు అని మనం అనుకుంటున్నాం. కానీ నిజంగా 1000 మంది యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందో అన్నది ఒక్క దేవుడు మాత్రమే చెప్పగలడు. అలానే మొదటి శతాబ్దంలో యోహాను గారిని, మన అపోస్తుడైన యోహాను గారిని ఆయన తీసుకెళ్ళి పద్మస్ ద్వీపంలో వేసేశారు. అప్పుడు చక్రవర్తి, డొమిషియన్ చక్రవర్తి అనేవాడు రోమ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. వాడు క్రైస్తవులకు బద్ధ శత్రువు, లేదా క్రైస్తవులంటే లేదా అతనికి క్రైస్తవులంటే అస్సలు పడదు. వాడు ఏంటంటే నేనే దేవుణ్ణి, నన్నే ఆరాధించాలి అని వాడికి సంబంధించిన విగ్రహాలను కొన్ని చేయించి రాజ్యంలో అంతటా అక్కడక్కడ, అంతటా కాదు కానీ అక్కడక్కడ పెట్టించి వెళ్ళి అందరూ కూడా ఆడి విగ్రహానికి నమస్కారం చేసేటట్లుగా, అలా నమస్కారం చేసిన వారిని మాత్రమే దేశభక్తులు, నమస్కారం చేయకపోతే దేశద్రోహులు. అప్పుడు ఎవరు దొరుకుతారు అంటే క్రైస్తవులైన వారు దొరికిపోతారు. చేయరు కదా ఆ పని. అందువల్ల క్రైస్తవులైనటువంటి వారిని శత్రువులుగా చూసి వారి పైన
భయంకరమైనటువంటి చట్టాలు వారి కోసం ప్రత్యేకంగా చేయించి అనేకమైనటువంటి శ్రమలకు గురి చేస్తున్నటువంటి కాలం అది. అందులో భాగంగానే ఈ యోహాను గారిని తీసుకుని వెళ్ళి పద్మాస్ ద్వీపంలో వేసేశాడు. ఇప్పుడు యోహాను గారు ఆ మధ్యధరా సముద్రంలో ఆ ఐలాండ్, పద్మాస్ అనే ఐలాండ్లో ఆయన ఒక బందీగా, ఖైదీగా ఉన్నాడు. అప్పుడు ఆ పద్మాస్ ద్వీపంలో యోహాను గారికి కలిగినటువంటి ఆ దర్శనమే ప్రకటన గ్రంథం. ఆ ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రత్యక్షమై ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలకు, అంటే 7 అనేది సంపూర్ణం, గుర్తుపెట్టుకోండి. కేవలం వారికి మాత్రం సంబంధించింది కాదది, అందరికీ సంబంధించింది. ముఖ్యంగా ఆ రోజు స్పెసిఫైగా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆసియాలో ఉన్న 7 సంఘములకు ఇలాగూ రాయము అని ఆయన మాట్లాడుతున్నాడు. అక్కడ ఇంకొక మాట మనం చదువుకుంటాం, ఏంటంటే ఆయన 7 సంఘాల మధ్య ఆయన సంచరించుచున్నాడు అనేటువంటి మాట ఒకటి మనకు కనబడుతుంది. కారణం ఏంటంటే ప్రాణం ఇచ్చినవాడు, ప్రాణం పెట్టినవాడు సంఘం కోసం, ప్రాణం పెట్టి కొన్నవాడు ఆయన. అలాంటిది ఆ సంఘం ఎలా ఉందో చూసుకోకుండా ఎలా ఉంటాడు చెప్పండి? సంఘాలను ఎలా వదిలేస్తాడు? ఇప్పుడు కొంతమంది బైక్ కొంటేనండి, రోజు వెళ్ళే ముందు ఖచ్చితంగా ఆ బైకును చూస్తారు. ఆ బైకును డస్ట్ ఏమైనా ఉంటే చక్కగా గుడ్డతో తుడుచుకుంటారు. ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో. కారు ఉంటే కారును చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఆడవాళ్ళకి బంగారాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకు? అవి వారు ఖరీదైనటువంటివి, అవి చాలా విలువైనవి. అటువంటప్పుడు యేసు ప్రాణం పెట్టి కొన్న సంఘం అయినప్పుడు సంఘం ఎలా ఉందో వదిలేస్తాడు ఆయన? మీకు ఒక విషయం తెలుసో లేదో, పౌలు గారు, బర్నబా గారు ఇద్దరు మొదటి సువార్త ప్రయాణం అంతా చేసి, మొదటి సువార్త ప్రయాణంలో గలతీ ప్రాంతాలలో సంఘాలను స్థాపించి తిరిగి వచ్చేశారు. వచ్చిన తర్వాత పౌలు గారు అంటారు, మరలా మనం తిరిగి ఏ ప్రాంతాలలో మన సంఘాలు ఏర్పాటు చేసి వచ్చామో ఆ సంఘాలు ఎలా ఉన్నవో ఒకసారి మనం వెళ్ళి మరలా సంఘాలను పరామర్శించొద్దామా అన్నప్పుడు, అలాగే చాలా మంచి ఆలోచన, వెళదాము అని ఇద్దరు అనుకున్నారు, పౌలు గారు, బర్నబా గారు. అంటే చూసారా, అంటే వారు స్థాపించినటువంటి సంఘాలు ఎలా ఉన్నవో చూసొద్దాము అని అనుకున్నప్పుడు, దర్శించొద్దామని అనుకున్నప్పుడు, ఆ సంఘాన్ని కొన్నవాడు ప్రభు అయితే ప్రాణం పెట్టి ఆయనకుండదు ఆ సంఘం పట్ల అని చెప్పడానికి అది గుర్తు చేశాను. సంఘాన్ని స్థాపించిన పౌలుకు, బర్నబాకే అంత ఆసక్తి ఉన్నప్పుడు వెళ్ళి చూద్దాము అని, అసలు ఆ సంఘం కోసం ప్రాణమిచ్చిన వాడు ప్రభు. ఆ ప్రాణమిచ్చిన ప్రభువుకు సంఘం పట్ల ఇంకెంత ఆసక్తి ఉండాలి, ఎంత శ్రద్ధ ఉండాలి ఆయనకు. మీరు ఫీల్ అవ్వకండి, మా పాస్టర్ గారు మమ్మల్ని సరిగా చూడట్లేదు, మమ్మల్ని సరిగా పట్టించుకోవటం లేదని. ఒకవేళ మీ పాస్టర్ గారు మిమ్మల్ని చూసినా, చూడకపోయినా, పట్టించుకోకపోయినా ప్రభు పట్టించుకుంటాడు. ఎందుకు ఆయన పట్టించుకుంటాడు? మిమ్మల్ని కొన్నది పాస్టర్ గారు కాదు, మీకోసం రక్తం ఇచ్చింది ఆయన కాదు, మీకోసం ప్రాణం పెట్టింది ఆయన కాదు. మీ కొరకు రక్తం ఇచ్చినవాడు, ప్రాణం ఇచ్చినవాడు, కొనుక్కున్నవాడు ఎవరు? ప్రభువు. కనుక పాస్టర్ గారు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఖచ్చితంగా ప్రభువు పట్టించుకుంటాడు. ఇంకా కేవలము ఆదివారం 1 గంట 2 గంటల ఆరాధనలో మీరు కేవలం పాస్టర్ గారి ముందు ఉంటారు. కానీ మిగిలిన రోజులన్నీ కూడా మిమ్మల్ని చూసేదెవరు? మిమ్మల్ని గమనించేదెవరు? దేవుడు కదా, ఆయన కదా. కనుక ప్రభువుకు చాలా పట్టింపు ఉంటుంది సంఘాల పైన, ఆ విషయం మర్చిపోకండి. అందుకే ఆయన ఆ 7 సంఘాల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా అని ప్రారంభిస్తాడు ప్రకటన గ్రంథంలో. ఒకసారి వెళ్దాం. ప్రకటన గ్రంథం
ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఎన్నో వచనం అది? 4, 5, మీరు 6, 7 ఇలా మీరు ఇవన్నీ కూడా మీరు చదువుతూ వస్తే చివరికి ఒక్కొక్క సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క సంఘంలో ఆయన ఆ ఒక్కొక్క సంఘానికి తన్ను తాను ఎలా ఆయన పరిచయం చేసుకుంటున్నాడో, తన్ను తాను ఎలా ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నాడో అనే విషయాలు మనకు ఒక్కొక్క చోట మనకు కనబడుతూ ఉంటాయి. ఒక్కొక్క సంఘానికి ప్రత్యేకంగా ఉత్తరాలు రాస్తున్నప్పుడు ఒకసారి మొదటి సంఘం అయినటువంటి ఎఫెసు సంఘాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు చూడగలిగితే 2వ అధ్యాయంలో ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము అని మాట్లాడతాడు ఆయన. ఇలా మాట్లాడుతూ 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా అన్నాడు. ఇంతకు 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అన్నాడు. ఇంతకీ దీపస్తంభం అంటే ఏంటి? ఆ 7 దీపస్తంభాలంటే ఏంటంటే పైన మీరు 20వ వచనాన్ని మీరు చూస్తే 20వ వచనం 1వ అధ్యాయంలో 20వ వచనంలో లాస్ట్ మాట, ఆ 7 దీపస్తంభములు ఏంటయ్యా అంటే 7 సంఘములు. అంటే 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అంటే 7 సంఘముల మధ్య సంచరించువాడు. అంటే అన్ని సంఘాలపై ఆయన కన్నుదృష్టి ఉంటుంది. ఓకేనా? మీకు మీ చర్చిలో సీసీ కెమెరా ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఆయన కన్నుదృష్టి మాత్రం మీ సంఘం మీద ఉంది. మీరు ఎవరి కన్నైనా మీరు కప్పొచ్చేమో కానీ ఆయన కంటిని మాత్రం మీరు కప్పలేరు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. మనం వచ్చేటప్పుడు లేట్గా వచ్చేటప్పుడు అటు ఇటు చూస్తుంటాం, ఎవరు చూడట్లేదు కదా అని సైలెంట్గా కూర్చుంటాం. వెళ్ళిపోయేటప్పుడు చూస్తుంటాం. ప్రార్థన అన్నప్పుడు అది మనకు ఒక మంచి అవకాశం, ఎందుకంటే ఎవరు చూడరు కాబట్టి కళ్ళు మూసుకుంటారు కనుక. ఆ ప్రార్థన కానీ అందరూ కళ్ళు మూసుకుంటారు, అప్పుడు లేచి వెళ్ళిపోవచ్చు మనం అని. చాలా మంది చూడండి, ప్రార్థనప్పుడు వస్తుంటారు, ప్రార్థన కానీ వెళ్ళిపోతుంటారు. చూడండి, మీరు కళ్ళు తెరిచేసరికి పక్కన వాళ్ళు ఉంటారు, ఎప్పుడు వచ్చారు? ప్రార్థనలో ఉన్నప్పుడు వచ్చారు. మళ్ళీ మీరు చూడండి, ఆమె అనేటప్పుడు చూడండి ప్రార్థనలో కనబడరు, మళ్ళీ మాయమైపోతారు. అంటే ఎందుకు అంటే ఎవరు చూడకూడదు అని. విషయం ఏంటంటే ఎవరు చూడకూడదు అనుకుంటున్నావు కానీ అసలు ఎవరు చూస్తే ప్రాబ్లమో ఆయన చూస్తున్నాడు. నువ్వు ఎవరి కంట్లో పడకూడదు అనుకుంటున్నావు, అసలు ఆయన కంట్లో పడుతున్నావు. సంఘం అయింది, అర్థమైందా? ఎవరిది కాదు, సంఘం అయింది. ఆయన కంట్లో పడుతున్నామన్న ఆలోచన లేకుండా పోయింది నీకు. ఆయన సంచరిస్తున్నాడు అన్ని సంఘాల మధ్య అన్నాడు. చూడండి, ఆయన ఆ సంచరించువాడు చెప్పు సంగతులు అని అన్నాడు. అలా మాట్లాడుతూ ఏఫెసు సంఘానికి చూశాడు. చూసిన తర్వాత ఏఫెసు సంఘం యొక్క స్కానింగ్ రిపోర్ట్ అంతా కూడా ఇచ్చేశాడు. ఏఫెసు సంఘాన్ని స్కాన్ చేశాడండి. ఆ స్కాన్ చేసినప్పుడు ఏంటి, కంప్లీట్గా మీకు తెలుసు కదండి, మీకు స్కానింగ్ అంటే ఎక్స్రే తెలుసు మీకు. ఎక్స్రే కంటే కూడా ఇంకా కొంచెం క్వాలిటీ కావాలంటే ఎక్స్రే తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? సిటీ స్కాన్ అంటారు. ఎక్స్రే తర్వాత అంటే ఎక్స్రేలో కూడా క్లారిటీ లేదనుకోండి, సిటీ స్కాన్ చేయిస్తారు. సిటీ స్కాన్లో కూడా క్లారిటీ లేదనుకోండి, అప్పుడు ఎంఆర్ఐ అంటారు. ఫుల్ క్లారిటీ అనమాట, ఇంకా పిక్సెల్ పెరిగిపోద్ది అనమాట. చాలా డీటెయిల్డ్గా వచ్చేస్తుంది సమాచారం అంతా కూడా, అన్ని బయటపడిపోతాయి. అలానే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎఫెసు సంఘంలోనికి వెళ్ళాడు. ఎఫెసు సంఘాన్ని మొత్తాన్ని, సంఘాన్ని స్కాన్ చేయటం అంటే మనుషులని అర్థం. అక్కడ సంఘం అంటే విశ్వాసుల గుంపు అని చెప్పాను కదా, సంఘము అని అంటే విశ్వాసుల సమూహము. ఇప్పుడు ఆ విశ్వాసులందరినీ స్కాన్ చేశాడు. ఇంకేముందంటే స్కాన్ చేయగానే బోలెడు బలాలు, బోలెడు బలహీనత, అంటే ఎక్కడెక్కడ బలంగా ఉన్నారో చెప్పాడు, ఎక్కడెక్కడ బలహీనత ఉందో చెప్పారు. మనం కూడా బ్లడ్ టెస్ట్ చేయించామనుకోండి, ఏవేవి బాగున్నాయో వస్తాయి, ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో అన్నీ వచ్చేస్తాయి కదండి మనకు. ఏవి పెరిగాయి, ఏవి తగ్గాయి, ఏవి పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఇవన్నీ కంప్లీట్గా మనకు అన్నీ వచ్చేస్తాయి. సేమ్ అలానే యేసు ప్రభు కూడా ఆ ఎఫెసు సంఘాన్ని మొత్తం స్కాన్ చేశాడనమాట. వెళ్ళి వాళ్ళ ఆత్మీయ స్థితిని అలా స్కాన్ చేసినప్పుడు
వాళ్ళల్లో ఉన్నటువంటి బలాలు ఏంటో చెప్పుకొచ్చాడు, వాళ్ళల్లో ఉన్న బలహీనత ఏంటో చెప్పాడు. బలాలు ఉన్నప్పుడేమో వాళ్ళని వెరీ గుడ్, చాలా బాగున్నారు మీరు అని చెప్పి అన్నాడు, వాళ్ళని అప్రిషియేట్ చేశాడు. బలహీనతలు ఉన్నప్పుడు వాటిని మీరు సరి చేసుకొని అన్నాడు, లేకపోతే మీకు ఆ తర్వాత ఉంటుందని హెచ్చరించేశాడు. రెండు చెప్పాడు. అలానే నెక్స్ట్ సంఘం దగ్గరికి వెళ్ళాడు, స్ముర్న దగ్గరికి వెళ్ళాడు. ఎఫెసు తర్వాత అది సంఘం అదే కదా. స్ముర్న దగ్గరికి వెళ్ళాడు, స్ముర్న సంఘాన్ని కూడా స్కాన్ చేశాడు, స్ముర్న సంఘాన్ని రిపోర్ట్ కూడా పంపించేశాడు. ఆ స్ముర్నలో ఉన్నటువంటి సంఘమా, స్ముర్నలో ఉన్నటువంటి విశ్వాసులారా, మీలో ఇగో ఈ మంచి ఉన్నాయి, మీలో ఈ చెడు ఉంది, జాగ్రత్త అనేసాడు. అలానే నెక్స్ట్ పెర్గం సంఘం దగ్గరికి వచ్చాడు. ఆ పెర్గం సంఘం యొక్క రిపోర్ట్ చదివించేశాడు. ఆ తర్వాత తుయతీర దగ్గరికి వెళ్ళాడు. తుయతీర సంఘంలో ఉన్నటువంటి బలాలు బలహీనతలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పుకొచ్చేసాడు. నెక్స్ట్ అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు అంటే సార్దీసు సంఘం దగ్గరికి వచ్చాడు. సార్దీసు సంఘం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఒక విచిత్రమైనటువంటి మాట, ముందున్నటువంటి 4 సంఘాలలో ఏ సంఘాన్ని గురించి చెప్పని పలుకని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆశ్చర్యం కలిగించే ఒక మాట ఈ సార్దీసు సంఘంతో చెప్పాడు. ఇంతకేంటో అదే మన పాఠం. సంఘం మృతమైనదా అని, సంఘం చచ్చిపోయిందా, సంఘం సమాధి అయిందా అంటే సార్దీ సంఘంతో ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. ఈ సార్దీ సంఘానికి ఎక్కడ కూడా మనకు మెప్పు, అభినందన మనకు కనబడదు. ముందున్నటువంటి సంఘాలలోనైనా కానీ కొద్దో గొప్ప అభినందన, మెప్పు ఏదో ఒక విషయంలో కనబడుతుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి లేవు మనకు. రైట్, 3వ అధ్యాయంలో 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా. ఎవరింతకైనా యేసుక్రీస్తే. తన్ను తాను ఒక్కొక్క సంఘం దగ్గరికి వెళ్ళినప్పుడు అండి ఒక్కో విధంగా ఆయన పరిచయం చేసుకోవడం, ఇంట్రడక్షన్ అనేది ఒక విధంగా ఉంటుంది. అది నేను వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు. ప్రత్యేకించి ఇక్కడ సార్దీ సంఘంలో మాత్రం ఆయన తనను ఎలా చెప్తున్నాడు అని అంటే, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా అన్నాడు. 7 నక్షత్రములు 7 ఆత్మలు కలిగిన వాడు అనేటువంటి మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఆయన 7 నక్షత్రములను పట్టుకున్నవాడు అనంటే, నక్షత్రం అనంటే ఆకాశంలో ఉన్నది, చాలా కాంతి కలిగింది, అలానే చాలా పెద్దది అనే ఒక్కొక్క అర్థం కదా. అంటే ఏంటంటే అప్పటికి క్రైస్తవులైనటువంటి వారు శ్రమల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారని మీతో చెప్పుకుంటూ వచ్చాను కదా. అవును, చాలా కష్టాల్లో ఉన్నారు, చాలా శ్రమల్లో ఉన్నారు. ఆ డొమిషియన్ చక్రవర్తి రోమ ప్రభుత్వ కాలంలో ఆ సమయంలో క్రైస్తవులంతా కూడా చాలా ధైర్యం కోల్పోయి, ఆదరణ కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వారికి ధైర్యాన్ని, ఆదరణను కలిగించడానికి యేసుక్రీస్తు ఒక్కొక్క సంఘంలో ఉన్న పరిస్థితిని బట్టి ఆయన తను వారికి ఆ విధంగా పరిచయం చేసుకుంటూ వస్తుంటాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి 7 ఆత్మలను 7 నక్షత్రములను కలిగేవాడు చెప్పు సంగతులు ఏమనగా అనేటంటే, అంటే ఆ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, మిమ్మల్ని రక్షించుటకు సామర్థ్యం కలిగిన, మిమ్మల్ని రక్షించుటకు శక్తి కలిగిన, మిమ్మల్ని ఆదరించగలిగినటువంటి వాడుగా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే అనేటువంటి అర్థం అందులో మనకు కనబడుతూ ఉంది. ఆ తర్వాత మాటల్లో మనం అన్ని చదువుతున్నప్పుడు, నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదును అని స్టార్టింగ్ క్రియల గురించి మాట్లాడేశాడు. చూడండి, ఆయన మొదటి మాట క్రియలు అనేశాడు. సేమ్ ఈ విధమైనటువంటి పరిచయమే, ఈ విధమైన ప్రారంభమే మనకు ఎఫెసు సంఘం విషయంలోనూ తుయతీర సంఘం విషయంలో కూడా కనబడుతుంది. ఎఫెసు సంఘంతో మాట్లాడినప్పుడు కూడా స్టార్టింగ్ క్రియల గురించి మాట్లాడతాడు. తుయతీర సంఘం గురించి మాట్లాడినప్పుడు కూడా ప్రారంభమే క్రియల గురించి మాట్లాడతాడు. ఒకసారి మీరు ఎఫెసు సంఘాన్ని గురించి మీరు చూసారనుకోండి, 2వ అధ్యాయంలో 2వ వచనంలో నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఆ పదం చూడండి. అంటే ఎఫెసు సంఘంతో ఫస్ట్ అక్కడ కూడా ఆయన దేంతో ప్రారంభించాడు? ఆ సంఘంలో ఉన్న క్రియలతో మాట్లాడుతున్నాడు, క్రియల గురించి. ఎఫెసు సంఘమా, నీ క్రియలు, నీ కష్టం, నీ సహనము నాకు తెలుసు అన్నాడు. క్రియలు, ఎఫెసు సంఘంతో కూడా
క్రియల గురించి మొట్టమొదటగా ఆయన మాట్లాడడం చూస్తాం. నెక్స్ట్ తుయతీర సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు 2వ అధ్యాయంలోనే 18వ వచనంలో లేదా 19వ వచనాన్ని మీరు చదువుతున్నప్పుడు తుయతీరలో ఉన్న అన్నాడు 19లో, నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్య, నీ సహనం నేను ఎరుగుదును. ఎఫెసు సంఘమా, నీ క్రియలు నాకు తెలుసు. తుయతీర సంఘమా, నీ క్రియలు నాకు తెలుసు. అదే విధంగా సార్దీ సంఘం దగ్గరకు వచ్చినప్పటికీ సార్దీ సంఘంలో కూడా క్రియల గురించి మాట్లాడుతూ నీ క్రియలు నేను ఎరుగుదును అన్నాడు. అయితే ఫైనల్ రిపోర్ట్ ఏమో ఇస్తున్నాడంటే క్రియల విషయంలో, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే అనేసి. జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది గాని నీవు మృతుడవే అనేశాడు. ఇక నీవు అనంటే సింగులర్ గా మనకు కనబడుతున్నా నీవు అనేటువంటి ఆ మాట ఒక వ్యక్తిని సూచిస్తున్న మాట కాదు, అది సంఘాన్ని సూచించే మాట, మర్చిపోకూడదు. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగో వ్రాయము అని అన్నాడు అని అంటే కంప్లీట్ గా ఆ నీవు అనేది ఎవరిని రెఫర్ చేస్తుంది అనమాట? దేన్ని రెఫర్ చేస్తుంది? సంఘం. ఏ సంఘం? సార్దీసు సంఘం. సార్దీస్ అంటే ఏంటి? సార్దీస్ అనేది సంఘం పేరు కాదు. సార్దీస్ అనేది ఒక పట్టణం. ఎఫెసు అనేది ఒక పట్టణం. స్ముర్ణ అనేది ఒక పట్టణం. పెర్గం అనేది ఒక పట్టణం. తుయతీర అనేది ఒక పట్టణం. అలానే సార్దీస్ అనేది ఒక పట్టణం. తర్వాత ఫిలదెల్ఫియా వస్తుంది, అది ఒక పట్టణం. ఆ తర్వాత లవోదికియా వస్తుంది, అది ఒక పట్టణం. 7 పట్టణాలు. 7 పట్టణాలు ఎక్కడున్నాయి అంటే 7 పట్టణాలు కూడా ఆసియాలో ఉన్న పట్టణాలు. అందుకే ఆసియాలో ఉన్న 7 సంఘములకు ఇలాగూ వ్రాయము అని ప్రకటన గ్రంథం 1:4 మనం చదువుకుంటాం. ఇవన్నీ ఆసియా, మైనర్ ఏసియాలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం టర్కీ అనేటువంటి ఆ దేశం ఇప్పటికీ మనం చూస్తున్నాం కదా ప్రపంచ పటంలో. ఇప్పటిది కంప్లీట్ గా ఇస్లామిక్ కంట్రీగా మారిపోయింది అదంతా కూడా, అరబ్ కంట్రీగా మారిపోయింది అదంతా కూడా. అంటే ఒకప్పుడు ఆ మైనర్ ఏషియాలో ఈ టర్కీ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో, ఆ దేశంలో ఉన్నటువంటి పట్టణాలు, ఉన్నటువంటి భూభాగం ఇది. సార్దీసులో అంటే సార్దీస్ అనే పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘము అని అర్థం. సంఘం పేరు సార్దీస్ కాదు, సంఘం పేరు ఎఫెసు కాదు, సంఘం పేరు స్ముర్ణ కాదు. ఆ సంఘాలన్నీ కూడా ఆ పట్టణాలలో ఉన్నాయి గనక ఆ పట్టణంలో ఉన్న పేరుతో పిలువబడ్డాయి. కానీ వాస్తవానికి ఆ సంఘాల పేరుని క్రీస్తు సంఘాలు. అందుకే యోహాను పౌలు గారు రోమ సంఘానికి రాసినప్పుడు ఏమంటాడు? క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. క్రీస్తు సంఘాలన్నీ మీకు వందనాలు చెప్పుచున్నవి అన్నాడు. కారణం, ప్రాణం ఇచ్చినవాడు కనుక. కొనుక్కున్నవాడు. ఎవరు కొనుక్కుంటే వాళ్ళ పేరు మీదనే కదండి రిజిస్ట్రేషన్ అయ్యేది. ఎవరు కొనుక్కుంటే వాళ్ళ పేరుతోనే కదండి అది పిలువబడుతుంది. అంతే కదా. అటువంటప్పుడు ఆ రోజు ఆ సంఘాలు క్రీస్తు సంఘాలు. అయితే ఆ క్రీస్తు సంఘాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇగో 7 పట్టణాలలో ఉన్నాయి. ఆ 7 పట్టణాలలో ఒక పట్టణం సార్దీసు. ఆ సార్దీసులో ఉన్న క్రీస్తు సంఘాన్ని చూశాడు క్రీస్తు సంచరించి. అలా సంచరించి ఆ సంఘాన్ని చూసిన తర్వాత ఆ సంఘంలో ఇచ్చేటువంటి రిపోర్ట్ సంఘాన్ని గురించి, అందులో ప్రత్యేకంగా క్రియల గురించి మాట్లాడుతున్నాడు. ఆ క్రియల గురించి మాట్లాడుతూ అన్న మాట ఏంటంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. అంటే ఇప్పుడు సార్దీసులో ఉన్న క్రీస్తు సంఘం కేవలము జీవించుచున్నట్లుగా ఉంది గాని ఏమైపోయిందట? చచ్చిపోయిందట. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. ప్రియులారా, అంటే సార్దీసులో ఉన్న సంఘం చచ్చిపోయిందా? ఎందుకు చచ్చిపోయింది? ఒకవేళ ఆ సంఘం లాగానే ఈ రోజున్న సంఘాలు కూడా ఏమైనా మారిపోయాయా? ఆ సంఘాల పరిస్థితే, ఆ రోజు ఆ సార్దీ సంఘ పరిస్థితే ఈ రోజు ఉన్నటువంటి సంఘాలలో కూడా మనం చూడగలిగితే, ఒకవేళ ఆ రోజు ఆ ఒక్క సంఘము మృతమైనది అయితే అదే లక్షణాలు ఈరోజు ఏ సంఘాలలో ఉన్నాయో
ఆ సంఘాలన్నీ కూడా ఈ మాటను బట్టి, ఈ వాక్యాన్ని బట్టి, ఈరోజు మనం వినే పాఠాన్ని బట్టి ఏమని మనం ఫిక్స్ అయిపోవాలి అని అంటే, ఈ సంఘాలు కూడా అన్ని మృతమైనటువంటి సంఘాలే. ఇప్పుడు నేను ఒక ప్రశ్న మీ ముందు పెడతాను. మీ సంఘం జీవించుచున్న సంఘమో, జీవం కలిగిన సంఘమా, లేదా మీ సంఘం జీవం కోల్పోయిన సంఘమో మీకే తెలియాలి. మీ సంఘం జీవిస్తుందా, లేదా మీ సంఘం చచ్చిపోయిందా? లేదండి మా సంఘం జీవించుచున్నదండి. ఏంటండి జీవించున్నది అంటానికి ఏంటండి సాక్ష్యము అని అడిగితే మీరు చెప్పేది ఏంటో చెప్పినా నేనే చెప్పాను. ఏంటి ఆ సాక్ష్యం అంటే, మేము వారం వారం కూడుకుంటున్నాం కదా, వారం వారం మేమంతా కూడా ఆరాధనలో పాటలు పాడుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, వాక్యం చదువుకుంటున్నాము, కానుకలు ఇస్తున్నాము, ప్రభు వల్ల కూడా మేము తీసుకుంటున్నాము, ప్రభు రాత్రి భోజనం కూడా మేము తీసుకుంటున్నాము. ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నప్పుడు మరలా అడపదడప అప్పుడప్పుడు సెమినార్లు కూడా మేము చేస్తున్నాము, సభలు కూడా మేము పెట్టగలుగుతున్నాము, లేదా సభలకు మేము వెళ్ళగలుగుతున్నాము. ఇవన్నీ మేము చేయగలుగుతున్నప్పుడు మా సంఘం మృతమైనది ఎలా అవుతుంది? అయితే బయటికి చూడటానికి ఈ కార్యక్రమాలన్నీ చూస్తున్నప్పుడు నాకేమనిపించింది అంటే, లేదండి నిజమేనండి, ఈ సంఘం ఇది జీవించున్న సంఘం అని నేను చెప్తాను. కానీ మీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో, మీ ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయో, మీ ఆత్మీయ బ్రతుకులు ఎలా ఉన్నాయో అది నాకు తెలియదు కదా. తిరుపతిలో ఉన్న ఈ సంఘం అంటే నెలల కార్యక్రమాలు చేస్తుందండి. తిరుపతిలో ఉన్న ఈ సంఘం అంటే ప్రతిరోజు ఎక్కడో ఒక చోట కార్యక్రమాలకు వెళుతూనే ఉందండి అని బయట చూడటానికి జీవం లేని సంఘంగా నాకు కనబడుతుంది. కానీ ఈ సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క హృదయాలను, వారి ఆత్మీయ జీవితాలను క్షుణ్ణంగా ఎరిగిన వాడు, పరిశీలించిన వాడు ఆయన గనుక ఆయనిచ్చే రిపోర్టు వేరుగా ఉంటుందేమో. సార్థి సంఘం వాళ్ళు కూడుకోవట్లేదు, ఆరాధన కూడుకోవట్లేదని చెప్పలేదు అక్కడ. సార్థి సంఘంలో కూడా మిగతా సంఘాలు ఎలా అయితే ఆదివారం కూడుకుంటున్నాయి, వీళ్ళు ఆదివారం ఆరాధనకు వస్తున్నారు. వాళ్ళు ఎలా పాటలు పాడుతున్నారు, సార్థి సంఘం వీళ్ళు పాటలు పాడుతున్నారు. వారు కానుకలు ఇస్తున్నారు, వీరు కానుకలు ఇస్తున్నారు. ఈ రోజు సంఘాలలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు సార్థి సంఘంలో కూడా జరుగుతున్నాయి. మరి మన కార్యక్రమాలన్నీ సార్థి సంఘంలో కూడా జరిగినప్పుడు, ఆ సంఘం మృతమైనది అయినప్పుడు మన సంఘం జీవం కలిగింది ఎలా అవుతుంది? అంటే ఎక్కడో ఏదో లోపం జరుగుతుంది, దాన్ని మనం పసిగట్టగలగాలి. అందుకే అన్నాను కదా, మనం కేవలం పైన జరిగేవి, పై కనిపించే వాటిని బట్టి మనం జడ్జిమెంట్ ఇస్తాము. కానీ ఆయన లోపల చూసేవాడు. ఆయన సమూయేలు మొదటి గ్రంథం చదువుతున్నప్పుడు 16:7 సమూయేలు పంపించాడు యెషయా ఇంటికి. నాయన సమూయేలు నువ్వు వెళ్ళు, ఆ యెషయా కుమారులో ఒకరిని నువ్వు రాజుగా అభిషేకించాలనగానే సమూయేలు వెళ్ళాడు బెత్లెహేముకు. మొదటివాడు ఏలియాబు వచ్చాడు. ఇంకేంటి అనుకున్నాడు, ఇతనే కావచ్చు, మంచి హైట్ ఉన్నాడు, మంచి పర్సనాలిటీ ఉన్నాడు, ఫిజిక్ గా ఉన్నాడు, రాజుకు ఉండవలసింది ఇంతకన్నా ఏం కావాలనుకున్నాడు పాపం. ఎవరు? సమూయేలు. ఎదుగా సౌలు కూడా అలాంటి వాడే కదా. సౌలు కూడా ఎలా ఉన్నాడంటే, సౌలు కూడా చాలా ఫిట్ గా ఉన్నాడు. అసలు ఇశ్రాయేలు అందరూ ఆయన పక్కన ఉంటే ఎలా ఉంటారంటే, ఆయన భుజాల కంటే కిందికే ఉంటారట అందరూ. అంటే అంత హైట్ సౌలు, అంత పర్సనాలిటీ, అంతేకాదు మంచి హ్యాండ్సమ్, మంచి అందగాడు సౌలు. కాబట్టి ఇప్పుడు అలాంటి వాడిని సమూయేలు చూశాడు. సేమ్ యెషయా ఇంటికి వెళ్ళమన్నాడు, వచ్చాడు. రాగానే ఏలియాబు పెద్దవాడు వచ్చాడు. ఏలియాబుని చూడగానే సేమ్ సౌలు ఎలా ఉన్నాడో ఇతను కూడా అలా ఉన్నాడు. కాబట్టి బహుశా దేవుడు ఇతన్నే కావచ్చు అనుకొని అభిషేకించడానికి సిద్ధపడిపోయాడు. అప్పుడు దేవుడు మరలా మాట్లాడడం ప్రారంభించాడు. ఏంటి సమూయేలు, అతని ఎత్తును, అతని రూపమును నువ్వు లక్ష్య పెడుతున్నావు. మనుషులు లక్ష్య పెట్టు వీటిని దేవుడుగా నేను లక్ష్య పెడతాననుకున్నావా? మనుషులు పై రూపమును లక్ష్య పెడుదురు, నేను హృదయమును లక్ష్య పెడతాను. నేను హృదయాన్ని చూస్తానయ్యా అన్నాడు. ఇప్పుడు బయటికి చూడటానికి అన్ని సంఘాలు ఎలా ఉన్నాయంటే, ఆదివారం వచ్చిందనంటే అబ్బో ఎంత చక్కగా నిలబడతారు, చక్కగా పాట పాడతారు, అందరూ చక్కగా పద్ధతిగా చక్కగా క్రమశిక్షణతో కూర్చుంటారు. మళ్ళీ కాసేపటి తర్వాత మళ్ళీ అందరూ నిలబడతారు. మళ్ళీ చక్కగా అందరూ ఒకే స్వరంతో ఒకే లెవెల్లో చక్కగా పాట పాడతారు. ఎంత చక్కగా జరుగుతుందండి ఆరాధన, ఎంత బాగుంటుంది చూడటానికి, ఎంత కన్నుల పండుగగా ఉంటుంది, వినడానికి కూడా ఎంత బాగుంటుంది. మనం పాటలు పాట ఎప్పుడో మానేసేవాళ్ళండి. మనకి ఎందుకు ట్రాక్లు వచ్చేసాయి, వీడియోలు వచ్చేసిన తర్వాత ఇంకా మన నోటికి పని కూడా లేకుండా అయిపోయింది. మనం ఆరాధనకి వెళ్తాం, ఆరాధన కాదు, లైవ్కి వెళ్తున్నాం, ఆరాధన కాదు. అక్కడికి వెళ్ళి మీరు చేసేది ఆరాధన ఏముంది అక్కడ?
మీరు ఏమైనా పాట పాడతారా, వాక్యం చదువుతారా, ప్రార్థన ఏమైనా చేస్తారా? ఇవి ఏవి లేవు కదా. నిజంగా పాట పాడుతున్నారా? పాడాలి గొంతిప్పి. మీ జీవ ఫలం దేవునికి ఇవ్వకపోతే గొంతిచ్చాడని, స్వరం ఇచ్చాడని పాట పాడతారు కదా. మరి ఏం చెప్తారు గొంతిచ్చారని? వాళ్ళు పాడుతుంటే మనం ఇక్కడ చూసుకుంటున్నామే తప్ప మీరు పాడరా? మీ గొంతివరా? మీ గొంతుతో పాడరా దేవుడి కోసం? ఈ కొద్ది గొప్ప 4 మాటలు అన్న తర్వాత ఆడవాళ్ళు కాస్త స్వరం ఏమన్నా గొంతు తెరుస్తారు, మగవాళ్ళైతే అసలు గొంతే ఇప్పరు. ఎందుకంటే పాట పాడితే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని ఒక రకమైన ఫీలింగ్ అండి. అంటే పాట పాడితే తక్కువైపోతాం మనం ఇప్పుడు అక్కడ. అదే బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడమని చూద్దాం ఎలా మాట్లాడతారు ఒక్కొక్కరు. మరలా దేశ రాజకీయాల గురించి మాట్లాడతారు, రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడతారు, ప్రపంచ రాజకీయాల గురించి మాట్లాడుతుంటారు. వచ్చిందే ఆరాధనకు, వచ్చిందే దేవుని ఆరాధించడానికి. మరి వచ్చినదే దేవుని ఆరాధించడానికి అయినప్పుడే నోరు తెచ్చి పాడకూడదా పాట? పాడరండి, అస్సలు పాడరు పాటలు. ఎందుకు రాశారండి పాటలు? పాపం జాన్సన్ గారు ఎందుకు రాశారండి జాన్సన్ అనే పాటలు? మనం పాడుకోవాలని రాశాడా? ఆరాధనలో పాడాలనే కదా రాశాడు. పాపం పాడకపోతే ఎలా మరి? పడేయండి రా అంటాడు అంతే. ఉచ్చాయి గారు ఇక్కడ అంతే, చూడండి రా అన్నాడు అంతే. పాడరా మరి? దేవుని స్తుతించడం అంటే లేదా ఆరాధనలో పాటలు భాగమైనప్పుడు పాడకపోతే ఎలా అండి? ఎందుకు పాడట్లేదు పాటలు? పాడాలి. అది కూడా లేకుండా పోయిందండి. సరే పోనీలేండి, మనం కాసేపు పక్కన పడదాం. మనకి ఎలాగో అలవాటు లేదు, తప్పిపోయింది అనుకుందాం. మిగతా వాళ్ళందరూ చూడండి ఎంత చక్కగా ఉంటాయో, ఎంత చక్కగా ఒక పద్ధతిలో, ఒక క్రమంతో, ఒక చక్కటి ఒక డిసిప్లిన్తో చక్కగా ఉంటుంది. సిస్టమ్ అంతా కూడా బాగుంటుంది, తప్పేం కాదు అది. అయితే మనం అనుకుంటున్నాం అందరూ కూడా చక్కగా ఆదివారం కాగానే ఆరాధనలో చాలా ఇదిగా ఉన్నారు. ఇంకే ఉందండి, చక్కగా ఈ సంఘంలో మంచి జీవం ఉందండి, సంఘంలో జీవంతో పాటు సంఘంలో మంచి ఉద్యోగం కూడా ఉందండి అని అంటారు. సంఘంలో జీవం ఉందని నువ్వు అంటున్నావు, సంఘంలో ఉద్యోగం ఉందని నువ్వు అంటున్నావు. ఆయన అడిగితే ఆయన ఏమంటున్నాడు అంటే జీవం లేదు, ఉద్యోగం లేదు, అంత పోయింది, అంత చచ్చిపోయింది, శవాలా కనబడుతున్నారు నాకు అని ఆయన అంటున్నాడు. ఎందుకంటే మనం పైది చూసాం, ఆయన దేని చూశాడు? లోపల చూశాడు. లోపల చూశాడు ఆయన. ఇక్కడికి వచ్చారు అదే చెప్తున్నాడు సార్దీ సంఘంతో. నిజంగా చెప్పాలి అంటే సార్దీ సంఘం ఒక విధంగా ఒక మంచి పొజిషన్లో ఉందండి. అంటే మంచి పొజిషన్ అంటే ఒక మంచి స్థితిలో ఉంది. ఎలా అంటే ఎఫె సంఘంతో పోల్చినప్పుడు, స్ముర్నా సంఘంతో పోల్చినప్పుడు, పెర్గము సంఘంతో పోల్చినప్పుడు, ముందున 4 సంఘాలతో పోల్చి ఈ సంఘంలో చూసినప్పుడు ఈ సంఘంలో శ్రమలు ఉన్నట్టుగా కనబడదు. ఇప్పుడు స్ముర్ణ సంఘాన్ని చూశారనుకోండి, మీరు స్ముర్ణలో ఉన్న సంఘాన్ని చూస్తుంటే నీ శ్రమ నీ దరిద్రతని నెరుగుదును అన్నాడు. అంటే స్ముర్ణ సంఘంలో ఏమున్నాయి పాపం? శ్రమలున్నాయి. ప్లస్ స్ముర్ణ సంఘంలో ఉన్న వాళ్ళంతా కూడా చాలా కడుపేదరికంలో ఉన్నారు. అలానే మీరు పెర్గమ సంఘాన్ని చూస్తే పెర్గమ సంఘంలో అయితే అంతిపయ అనేటువంటి వ్యక్తిని అయితే మరీ తీసుకుని వెళ్ళిపోయి నిలబెట్టి భయంకరంగా ఖడ్గంతో చంపిపడేశారు. చూస్తున్నాం సంఘం అంతా చూస్తుంటే భయపడిపోయింది సంఘం. అంటే అంత భయంకరంగా పెర్గమ సంఘం శ్రమల్లో ఉండటం మనం చూస్తున్నాం. అలానే తుయితర సంఘానికి వచ్చేసరికి అక్కడ అబద్ధ బోధల వల్ల సంఘం అంతా కూడా గలిబిలైపోతుందండి. ఆ తుయితర సంఘం. ఆ ఎఫ్ఎ సంఘానికి వచ్చేసరికి వాళ్ళు కూడా మీ క్రియలు కష్టాలు సహనం అంటే వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి అలాంటివి ఏమీ లేవు, అలాంటి మాటలు. అంటే మీకు అర్థం కూడా చెప్తాను. ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్లో ఉన్నాం అనుకోండి, ఇంత చక్క ప్రశాంతంగా మనం కూర్చొని మనం క్లాస్ చెప్పడానికి అవకాశం లేదు, సెమినార్. అదే ఉత్తరప్రదేశ్ కానీ, అదే బీహార్ కానీ, మధ్యప్రదేశ్లో కానీ, ఇంకా మీరు ఆ నార్త్కి వెళ్ళండి. మీరు నిన్న ఒక వీడియో చూశానండి, ఎక్కడో జమ్మూ కాశ్మీర్ వైపు ఏమో అనుకుంటాను. ఏమన్నా ఒక వ్యాన్లో వెళుతుంటే ఏమన్నా ఒక పాస్టర్ గారు పిలిచారట. ఒక ఇంట్లో గృహ కూడిక పెట్టుకోవడానికి వీళ్ళు బయట నుంచి వెళ్ళారు. పాస్టర్ గారు పిలిచారు, వేరే దగ్గర నుంచి వచ్చారు కదండి, మా విశ్వాసులు ఉన్నారు, మీరు అక్కడికి వచ్చేసేయండి, అక్కడికి వచ్చి కూడిక పెట్టండి అనగానే వీళ్ళు వెళుతున్నారు వ్యాన్లో, ఒక టెంపోలో. అంతే, అడగించేశారు, అద్దాలు పగల కొట్టేశారు, లోపలికి వెళ్ళిపోయారు, భయంకరంగా కొడుతున్నారు వాళ్ళను. మన తెలుగు రాష్ట్రాలు, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలలో ఎంత చక్కగా ఉంది పరిస్థితి అంటే, ఒక మాట చెప్పాలి అని అంటేనండి, సార్దీస్ పట్టణంలో ఏ పరిస్థితులు ఉన్నాయో ఈ తెలుగు రాష్ట్రంలో ఆ పరిస్థితులు ఉన్నాయా అనిపిస్తుంది. స్వేచ్ఛ, నువ్వు లోపల పెట్టుకోవచ్చు, పర్మిషన్ తీసుకుని బయట కూడా పెట్టుకునే అవకాశం ఉంది నీకు.
కానీ ఎఫెస్ పట్టణంలో ఆ పరిస్థితి లేదు, ఆ స్ముర్న పట్టణంలో ఆ పరిస్థితి లేదు, పెర్గములో ఆ పరిస్థితి లేదు. కానీ సార్దీస్లో అంత స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా ఈ సార్దీస్లో ఉన్నవారు పరిస్థితి ఎలా అయిపోయిందంటే సంఘం మృతమైన సంఘంగా మారిపోయింది. ఇప్పుడు ముందున్న 4 సంఘాలలో ఏ సంఘాన్ని గురించి చెప్పని మాట ఒక్క సార్దీ సంఘం గురించి మాట్లాడాడు. చూసారా ఎంత పెద్ద మాట అనేసాడు అని అంటే, వాళ్ళలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, లోపాలు లేవని కాదు, కానీ కంప్లీట్గా డెడ్. సంఘం చచ్చిపోయింది, సంఘం మృతమైంది అన్న మాట ఏ ఒక్క సంఘం కోసం మాట్లాడలేదండి. ఒక్క సార్దీ సంఘం కోసమే మాట్లాడాడు. అప్పుడప్పుడు నాకు అదే అనిపిస్తుంటుంది, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సంఘాలు కూడా ఎలా అయిపోయాయంటే, బయటికి ఏదో ఉద్యోగం కనబడుతున్నాయేమో కానీ లేదు లేదు లేదు, ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు సంఘాలు ఉన్నాయి అన్నది నిజం. ఎలా చెప్తారండి అంటారా? ఇన్ని జరుగుతుంటే ఇన్ని చేస్తుంటే ఎలా అంటారా? ఏ సంఘంలోకి వెళ్ళండి, సమస్యలు లేని సంఘం ఏముంది చెప్పండి. 10 మంది ఉంటే కూడా 10 మందిలో కూడా ఏమంటే ఒక్కటిగా ఉండని మనసు, 10 మంది కూడా ఏక మనసు కలిగి ఉంటారండి. 10 మంది కూడా ఏక మనసు, ఏక భావం, ఏక తాత్పర్యం ఉండదు 10 మందిలో కూడా. ఇక 10 మందిలో లేనిది 100 మంది ఉన్న సంఘంలో ఉంటుందని మీరు నమ్ముతారా? 100 మంది సంఘంలో ఉన్నప్పుడు లేనటువంటి ఏక మనసు, ఏక భావం, ఏక హృదయం అనేది 1000 మంది ఉన్న సంఘంలో ఉంటుందని మీరు అనుకుంటారా, నమ్మమంటారా? మీరు చెప్పండి. ఎలా ఉంటారు అంటే కొన్ని సంఘాలలో ఒకరిని చూసి ఒకరు పళ్ళు కొరుకుతుంటారు. స్టెఫెన్ చూసినప్పుడు వాళ్ళందరూ పళ్ళు కొరికారు అని రాయబడింది. ఇక్కడ కూడా సంఘంలో కూడా ఎలా ఉంటారంటే ఒక కుటుంబం చూసి పళ్ళు కొరుకుతుంటారు. ఒక వ్యక్తి మరో వ్యక్తిని చూసి పట్టపట్ట అవకాశం వస్తే మీద పడిపోయేలా అన్నంతగా ఉంటారు సంఘాలలో. మీరు చూడట్లేదా? కొన్ని సంఘాలలో అయితే ఆరాధన జరుగుతున్నా కదా 2 వర్గాలకు విడిపోయి ఒక వర్గం మరొక వర్గం మీద దాడి, భౌతిక దాడులకు దిగుతున్నారు. మళ్ళీ అవన్నీ కూడా వాళ్ళే మళ్ళీ వీడియోలు చేసుకొని చక్కగా మళ్ళీ ఏంటి ఏముందని అందులో గొప్పతనం? దేవునికి ఏమైనా మహిమ వచ్చేది? అదేమైనా దేవుడికి ఘనత వచ్చే కార్యక్రమా మీరు చేసింది? ఏమైనా ఏంటి? లోపల ఆరాధన జరుగుతుంటే బయట పోలీసులు ఎందుకండి బందోబస్తు? చర్చి బయట అంటే లోపల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదండి. అందుకే మేము ముందొచ్చి ఉన్నామండి ఇక్కడ సెక్యూరిటీగా. ఏం జరుగుతుంది? ఆరాధనే కదా. ఆరాధన కాదండి, అక్కడ దాడులు కూడా జరిగే అవకాశం ఉందండి సంఘంలో. ఇప్పుడు చెప్పండి, ఈ సంఘాలు జీవం కలిగిన సంఘాలా? ఈ సంఘాలు అవి సజీవమైనవా అంటే ఆయన అంటున్నాడు, లేదు, ఆ సంఘాలు మృతమైనవి, చచ్చిపోయినవి ఆత్మీయంగా. మృతమైనవి, చచ్చిపోయినవి అనేటువంటి ఆ మాటకు ఇంకొక అర్థం ఏంటంటే, దేవునితో సహవాసాన్ని తెంపుకున్నారు. దేవునితో సహవాసం తెగిపోయింది. అవ్వ ఆదముల గురించి మాట్లాడినప్పుడు దేవుడు అదే అంటాడు కదా, మీరు ఈ పండు తిను దినమున మీరు నిశ్చయంగా మీరు ఏమైపోతారు? చచ్చిపోతారు. చచ్చిపోతారు అంటే అర్థం ఏంటి? ఆ మాటకు అర్థం ఏంటి? దేవునితో వారికి ఉన్నటువంటి ఆ బంధం తెగిపోయింది, సహవాసం. దేవునికి వారికి మధ్య ఎడబాటు వచ్చేసిందని అర్థం. ఆత్మీయ మరణం అంటాం దాన్ని. సేమ్ ఈరోజు సంఘాలలో కూడా ఆత్మీయ మరణం, ఆత్మీయతలో సంఘాలు ఎక్కడో అదో పాతాళంలో ఉన్నాయండి. అవునో కాదో ఒక్కసారి మీ మనసును మీరు ప్రశ్నించుకోండి. ఎవరిని వద్దు, ఎవరి వైపు చూడాల్సిన పని లేదు. ఒక్కసారి నన్ను నేనుగా, నిజంగా నేను అందరితో సమాధానంగా ఉండగలుగుతున్నానా, లేదా వేషధారిగా ఏమైనా మారుతున్నానా? వేదిక మీద ఉన్నప్పుడు ఒకలా, మాట్లాడుతున్నప్పుడు ఇంకొకలా, దిగిన తర్వాత ఇంకొకలా, ఇంట్లో ఒకలా, బయట ఒకలా. ఇవన్నీ కూడా ఏంటి? వేషం మారుస్తటమా? అటువంటప్పుడు అదే పరిస్థితి సంఘంలో ఉన్న వాళ్ళందరూ అలానే ఉంటే, అందరు కాకపోయినా కొందరు అలా ఉన్నప్పటికీ కూడా ఆ సంఘం జీవం కలిగిన సంఘం ఎలా అవుతుంది చెప్పండి? అప్పుడప్పుడు వింటుంటాము, కొంతమంది నిజంగా చూస్తుంటాం, ఏం అర్థం కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో బాధేస్తుంటుంది, వేదన కలుగుతుంటుంది. ఎందుకు అని అంటే, దేవుడు నమ్మి సంఘాన్ని చేతిలో పెట్టాడు కదా మనకు. నిన్ను ఆయన ప్రాణం పెట్టుకున్నాడు కదా, తన రక్తం ఇచ్చి కదా నిన్ను కడుక్కున్నాడు, ఈ సంఘంలో చేర్చాడు.
నిన్ను కొన్న, ప్రాణం నీ కొరకు ప్రాణం పెట్టినా, నిన్ను తన రక్తంలో కడుక్కున్న, ఒక్కసారి ఆయన్ని చూడొచ్చు కదా. ఆయన చూసినప్పుడు నీ సహోదరుని క్షమించాలి. నా కోసం ఇంత చేశాడు నా ప్రభు. అంత చేసినప్పుడు నా సహోదరుడిని నేను క్షమించలేకపోతున్నాను, ఎందుకు నేను సహించలేకపోతున్నాను అనే ఒక ఆలోచన నీకు వచ్చిద్దేమో. ఇక్కడ సాధ్య సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు గనుక జాగరూకుడవై అన్నాడు. జాగరూకుడవై అంటే ఇదిగో నీ క్రియలు బాగోలేవు, వెంట మేలుకో అని అర్థం. జాగరూకుడవై అంటే అలర్ట్గా ఉండు, మేలుకో ఇప్పటికైనా. అంటే ఎంత మంచి అవకాశం ఇచ్చాడు అంటే ఆయన చచ్చిపోయినా మళ్ళా బ్రతికే అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే ఇది ఆత్మీయమైనటువంటి మరణం కదా, ఆత్మీయంగా పడిపోయిన స్థితి కదా. మళ్ళా ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో నుంచి దేవుడు నిన్ను మళ్ళా లేపుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఇంకొక మాట చూసి ఇక్కడికి వద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదయుండును. ఎవరి కోసం మాట్లాడుతున్నా తెలుసు? సంఘమే. అది ఎఫెసు సంఘం. పౌలు తిమోతికి మొదటి పత్రిక రాస్తున్నాడు అంటే ఎఫెసు సంఘానికి రాశాడని అర్థం, గుర్తుపెట్టుకోండి. అందులో ప్రత్యేకించి విధవరాండ్ర కోసం మాట్లాడుతున్నటువంటి కాంటెక్స్ట్ అక్కడ, ఎవరిని విధవరాండ్ర జాబితాలో చేర్చొచ్చు అన్న ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నప్పుడు, ఏదో భర్త చనిపోయింది అనగానే వెంటనే జాలిపడిపోయేసి వెంటనే విధవరాండ్ర జాబితాలో వేయకండి. మీరు ఆవిడకు కొంత వయసు రావాలి, ఆవిడకు కొన్ని లక్షణాలు ఇవన్నీ కొన్ని చేయాలి, అప్పుడు కానీ ఆమెను మీరు విధవరాండ్ర లెక్కల్లో మీరు చేర్చాలి అని కొన్ని క్యారెక్టర్స్ పెట్టాడు అక్కడ. వాటి గురించి మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భంలో ఒక మాట అనేసాడు. ఏమన్నాడు అనంటే ఆయన సుఖభోగముల యందు ప్రవర్తించున్నది అన్నాడు. సుఖపట్టం తప్పు కాదండి. లోకమంతా సుఖముగా నెమ్మదిగా బ్రతుకున్నట్లు అందరి కోసం ప్రార్థన చేయండి అని అన్నాడు కదా ఆయనే. అదే 2వ అధ్యాయంలో చెప్తారు కదా, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో, రాజుల కోసం, మనుషులందరి కోసము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. ఏమండి, సుఖంగా ఉండటం తప్ప? పడుకోవాలండి, ఒక మంచం కావాలనుకోవటం తప్ప అండి? ఫ్యాన్ కావాలనుకోవటం తప్ప? నువ్వు ఏసీ పెట్టుకోవాలనుకోవటం తప్ప? అలా అది తప్పు కాదు. సుఖం వేరు, విలాసం వేరు. విలాసవంతమైన జీవితం. అందుకే సుఖభోగముల యందు అన్న పదాన్ని ఉపయోగించాడు ఆయన. అది ఎప్పుడు ప్రమాదమే, అది ఎప్పుడు డేంజరే. అది విలాసాలకు వెళ్ళకండి, సుఖభోగాలకు వెళ్ళకండి. ఇక్కడ చెప్తుంది, అలా సుఖభోగముల యందు ప్రవర్తించే ఆ స్త్రీ అయినా పురుషుడైనా వాడు బ్రతుకుచున్నట్టుగా కళ్ళ ముందు కనబడుతున్న సంఘంలో దేవుడి దృష్టిలో వాడు ఏమైపోయినట్లట? ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్నట్లే. ఎందుకంటే వాడు దేవుణ్ణి కానీ, వాక్యాన్ని కానీ, తన తోటి వారిని కానీ, అవస్థలో ఉన్న వారిని కానీ, ఆ కుటుంబ పరిస్థితులను కానీ ఇవి ఏవి ఆలోచించడు. వాడికి ఏం కావాలంటే విలాసం కావాలి అంతే. చుట్టూ ఉన్న వాళ్ళు పస్తులతో పడుకున్నా నాకు మాత్రం దమ్ బిర్యానీ కావాలని అంటారు, చూసారా? ఒక్కసారి చుట్టూ ఉన్న వాళ్ళు చూడు ఎలా ఉన్నారు, పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి గమనించు. విలాసవంతమైన జీవితం వద్దు అంటున్నాడు ఆయన. అలా బ్రతుకుతున్న వాళ్ళు బ్రతికిన దేవుడి దృష్టిలో చచ్చిపోయిన పరిస్థితి. సేమ్ ఇక్కడ కూడా అదేనండి. అలానే ఇంకొక మాట ఎఫెసీ పత్రిక 2లో కూడా అంటాడు కదా, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. బ్రతికే ఉన్నారు, కానీ ఎందులో ఉన్నారు? వాళ్ళంతా పాపములో ఉన్నారు. అలానే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో కూడా నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణముగా కనబడలేదు కనుక జాగరూకుడవై, అలర్ట్ అయిపో, ఇప్పటికైనా పర్వాలేదు, మేలుకో. ప్రమాదం ముంచుకొచ్చేస్తుంది, మేలుకోండి. మన తుఫాన్ వచ్చేసింది.
తుఫాన్ ప్రారంభం అవుతుంది అని తెలియగానే వెంటనే ప్రభుత్వం అంతా కూడా అప్రమత్తం అయిపోయింది. ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, ఆ తుఫాను ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్ అవుతుందో ఏమండి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏం చేశారు, వెంటనే ఎత్తైన ప్రాంతాలకు లేదంటే ఆ సేఫ్టీ ఆ ప్రాంతాలకు తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళని ముందుగానే తీసుకెళ్ళి అలర్ట్ చేసింది ప్రభుత్వం. ఇదిగో మత్స్యకారులైన వారు మీరెవరు కూడా ఈ 2 రోజులు, ఈ 3 రోజులు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కనుక అది వేటకు అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు ఎవరు కూడా లోపలికి వెళ్ళకూడదు. లోదరి ప్రాంతంలో ఉన్న వాళ్ళతో అలర్ట్ అయిపోయి బయటకు వచ్చేసేయండి అనేశారు. మెలకువగా వాళ్ళకి మెలకువ చెప్పటం. అలానే ఒకవేళ ఆత్మీయ స్థితిలో పడిపోయావా, చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నావా, ఆయన చెబుతున్నాడు అవకాశం ఉంది, ఇప్పటికైనా మేలుకో అంటున్నాడు. జాగరూకుడవై ఉండుము అంటున్నాడు. జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని నువ్వు బలపరచు అన్నాడు. చనిపోవటానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది. నువ్వు మేలుకో, వాళ్ళను కూడా ఏం చేయి, బలపరచు. ఏమంటే ఒక మాట చెప్తాను ముగించే ముందు. అసలు సంఘం అంటే ఎలా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు తెలుసా? సంఘం అంటే ఎలా ఉండాలి? సంఘం అంటే ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు అంటే, ప్రారంభం నుంచి యేసుప్రభు బోధనలో మన ప్రారంభం మత్తయి సువార్త మీరు 5వ అధ్యాయం 13, 14, 15, 16 అలా మీరు చదువుతారండి. 13, 14, 15లో 13లో ఏమంటాడు తెలుసా? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని మాట్లాడతాడు. అంటే ఆయన శిష్యులు అంటే సంఘం అని అనుకుందాం కాసేపు. అనుకుంటే సంఘం అంటే లోకానికి ఎలా ఉండాలట? ఎలా ఉండాలి? ఉప్పా? ముప్పుగా ఉండాలా, ఉప్పుగా ఉండాలా? ఉప్పుగా ఉండాలి అన్నాడు ఆయన. అంటే సంఘము లోకానికి ఉప్పుగా ఉండాలి, మొదటి విషయం. అలానే మీరు చదువుతూ తర్వాత మాటకు వచ్చేసరికి 14 వచనంకి వచ్చేసరికి ఏమంటాడు తెలుసా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని మాట్లాడేశాడు. అంటే సంఘం ఎలా ఉండాలి? లోకానికి వెలుగుగా ఉండాలి అన్నాడు. అలా చదువుతూ మీరు 16 వచనంకి వచ్చేసరికి అంటాడు, మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని ఈ లోకం ఏం చేయాలి? అబ్బా, ఎంత బాధ్యత ఉందండి సంఘం పైన. సంఘము సమాజానికి ఉప్పుగా ఉండవలసిన, రుచికరంగా రుచిని ఇచ్చేదిగా ఉండవలసిన సంఘం, ఈ సంఘం పాడు కాకుండా నిల్వ చేయవలసినటువంటి సంఘం, ఈ సంఘాన్ని సమాజానికి లోకానికి వెలుగుగా ఉండవలసిన సంఘం, ఈ సంఘం చేసే కార్యక్రమాలు, సంఘములో ఉన్న వారి జీవితాలు చూచి ఈ సమాజం దేవుణ్ణి పరలోకమందున దేవుణ్ణి మహిమపరచవలసిన ఈ సంఘం చివరికొచ్చేసరికి ఏమైపోయింది? ఈ సంఘమే ఆత్మీయంగా చచ్చిపోయిన పరిస్థితిలో ఉండిపోయింది. ఈ సంఘంలో, ఈ సమాజంలో ఏదైతే కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, రాజకీయాలు, గొడవలు, కలహాలు, విభేదాలు, మనస్పర్ధలు, అసూయలు, ద్వేషాలు, పగలు ఏవైతే ఈ లోకంలో మనం చూసామో అవన్నీ సంఘంలోకి వచ్చేటప్పటికీ అసలు సంఘము లోకానికి వెలుగుగా ఉండవలసింది పోయి సాయి లోకమంతా కూడా ఈ సంఘంలోకి రావటం ఏంటి? ఎప్పుడైతే ఈ లోకములో ఉన్న ఈ కుళ్ళు, ఈ లోకములో ఉన్న ఈ చెడు సంఘంలోనికి వచ్చేసిందో ఆ సంఘం ఏమైపోయినట్లు? చచ్చిపోయినట్లు. చూడటానికి చాలా పెద్దగా ఉంది గోపురాలు, ఆకాశానికి గోపురాలు కట్టుకొని ఉండొచ్చు, ఉంటే నేనేం దాన్ని తప్పనట్లేదు నేను. కానీ అందులో ఉన్న మీరు ఎలా ఉన్నారు? అది నాకు కావాలి, అది దేవుడికి కావాలి. ఒకవేళ నీకు ఆకాశం అంటే గోపురాలు లేకపోవచ్చు, ఒక అద్దింట్లోనే కూడుకుంటున్నావు, వెరీ గుడ్. కానీ నువ్వెలా ఉన్నావు? ఇక్కడ మీరెలా ఉన్నారు? కలహాలు లేకుండా, అసూయలు లేకుండా, కక్షలు లేకుండా, భేదాలు లేకుండా, నిజంగా ఆ ప్రేమ కలిగిన, ఐక్యత కలిగిన, ఒక చక్కటి క్రీస్తును పోలిన లక్షణాలు కలిగి మీరు బతుకుతున్నారు అనుకుంటే వెరీ గుడ్, మీ జీవం కలిగిన సంఘం అది. లేదు అంటే నిర్జీవం. అయితే అలాంటి సంఘం అంతా అలా ఉన్నారంటే లేదులేండి, కిందికి వెళ్ళేసరికి చెప్తాడు 3వ వచనంలో, నీవేలాగ ఉపదేశం పొందితువో ఎలాగ వింటువో జ్ఞాపకం చేసుకో, దాన్ని గైకొని మారు మనసు పొంది. ఇప్పటికైనా మళ్ళీ ఎలా అండి ఆ సంఘం మళ్ళీ బతకాలి అంటే సంఘాన్ని బతికించేది ఒకటేనండి, వాక్యమేనండి. సంఘాన్ని బ్రతికించేది ఏంటి? వాక్యం. మీరు 119 కీర్తన 25 వచనం చదివితే నీ వాక్యమే నన్ను ఏం చేసింది? బ్రతికించింది అంటాడు. అంటే చచ్చిపోయిన స్థితిలో ఉన్నటువంటి సంఘాన్ని మరలా శక్తినిచ్చి నిలబెట్టేది ఏంటంటే వాక్యం. అప్పుడప్పుడు చూడండి చాలా మంది, ఏమోనండి ప్రసంగాలు విన్న తర్వాతనండి మరలా నాకు ధైర్యం వచ్చేసిందండి. నిజంగానండి ఒక మెసేజ్ విన్నానండి, మెసేజ్ విన్న తర్వాత నా కుటుంబాన్ని మళ్ళీ నేను సరి చేసుకోగలిగానండి. పలానా వాక్యం విన్నానండి, విన్న తర్వాత నిజంగా నేను చేసిన పొరపాటు నాకు అర్థమైపోయిందండి. నన్ను సరి చేసుకోగలిగానండి, నా కుటుంబాన్ని సరి చేసుకోగలిగానండి, సంఘంలో ఒకటి చాలా మార్పులు తీసుకొచ్చానండి, ఈరోజు సంఘం నిలబడిందని అంటేనండి నిజంగానండి దేవుని మాటను బట్టండి. అంటే అది వాక్యం చేసే పని అది. అందుకే ఉపదేశం చెప్పాడు ఆయన. ఇదిగో ఉపదేశం పొందితో ఎలాగ వింటూ జ్ఞాపకం దానికి గైకొని మారు మనసు పొందము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల, మెలుకొని ఉండకపోతే ఏమన్నాడు?
నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియ నీ మీదకి వచ్చేదను నీకు తెలియదు అనేసాడు. అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు అన్నాడు. అంటే కొంతమంది ఉన్నారంట. ఎవరు? అపవిత్రపరచుకొనని వారు కొంతమంది ఉన్నారంట. అంటే అర్థం ఏంటి? మంచి వాళ్ళని అర్థం. అంటే తమ భక్తి జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారంట. అందరూ చెడిపోయారని చెప్పలేదు, కొంతమంది ఉన్నారు. ఎప్పుడు కూడా కొంతమంది ఉంటారండి. అందరూ చెడిపోయిన వాళ్ళు ఏముంటారు సంఘాల్లో? కొంతమంది ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు నోవా జలప్రళయం కాలంలో అందరూ చెడిపోయారు. నోవా కుటుంబం బాగుందా లేదా? బాగుంది. సొదొమ గొమొర్రాను చూసినప్పుడు అందరూ చెడిపోయారు, కానీ లోతు కుటుంబం బాగుందా లేదా? బాగుంది. అలానే అందరూ చెడిపోయిన వాళ్ళే ఉండరు, అందులో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. అదే చెప్పాడనమాట ఈ సంఘంతో. ఏమంటున్నాడు? ఇదిగో నేను వచ్చేస్తాను, సరి చేసుకుంటే ఓకే, లేదు అంటే నేను దొంగ వలె వచ్చేస్తాను. అంటే ఎలా అయితే దొంగ చెప్పకుండా వస్తాడో, అకస్మాత్తుగా వస్తాడో, ఎలా అయితే నష్టపోతావో నువ్వు, అలానే నీ సొత్తు ఎలా అయితే వాడు అపహరిస్తాడో అలానే నీ జీవితం కూడా నష్టపోతుంది అని చెప్పడానికి ఉపయోగించిన ఉదాహరణ అది. చెప్పకుండా వస్తాడు, నిన్ను ఎత్తుకొని నీ ఆస్తిని దోచుకొని పోతాడు. అలానే నేను చెప్పకుండా అకస్మాత్తుగా వచ్చేస్తాను. నేను వచ్చానా, నువ్వు నిలబడలేవు నా ముందు. నేను వచ్చానా, నువ్వు చాలా నష్టపోతావు, జీవితం నష్టపోతావు, ఆత్మగా నష్టపోతావు, పాతాళానికి జారిపోతావు నువ్వు. అందుకే నేడు అనే సమయం ఉండగానే, బ్రతికుండగానే, జీవంతో ఉండగానే ఇప్పటికైనా సరి చేసుకోండి. ఆయన వైపు తిరగండి, మారే ప్రయత్నం చేయండి. లేదు నేను ఇలానే ఉంటానంటావా? నువ్వు ఇలానే ఉంటే ఆయన అంటాడు, జీవించుచున్నావురా కానీ చూస్తానికి మృతుడుగా ఉన్నావు అన్నావు. ఒక పాస్టర్ గారట సంఘంలో విశ్వాసులందరినీ చూసి చాలా బాధపడిపోతున్నాడట. బాధపడిపోయి సంఘం అంతటికి ఇంటింటికి వెళ్ళి, మన సంఘంలో ఒకరు చనిపోయారు, రేపు ఉదయం పూట సమాధి కార్యక్రమం ఉంది, అందరూ రావాలన్నాడట. ఎవరో అనుకొని ఉదయానికి సంఘం అంతా వచ్చేసారు. చావుంటే వచ్చేస్తారు కదండి, వచ్చేసారు. పెట్టె రెడీగా ఉంది అక్కడ. సమాధి కార్యక్రమానికి ముందు పాటలు పాడటం కానీ, ప్రార్థనలు చేయటం కానీ, ఏమంటే ఆ సమాధి కార్యక్రమం అంతా ఎలా ముందుకు ఎలా అయితే ఉంటా అన్ని సేమ్ అవన్నీ కూడా జరిగిపోతున్నాయి. అప్పుడు విశ్వాసులు అందరూ కూడా వచ్చి, ఇంతకు ఎవరండి చచ్చిపోయింది? ఎవరండి చనిపోయింది? ఎవరు చచ్చిపోయారు మన సంఘంలో? ఎవరు చనిపోయారు అంటే అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, ఓకే పెట్టుంది కదా అక్కడ సమాధి పెట్టే, అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ పెట్టె పైన ఉన్నటువంటి ఆ మూత ఏదైతుందో దాన్ని ఓపెన్ చేసి చూడండి, ఎవరో మీకు కనబడతారు అన్నాడట. అనగానే ఒక్కొక్కరుగా క్యూ కట్టేసి అలా ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ పెట్టె పైన ఉన్నటువంటి ఆ మూత సైడ్కి తీసేసి ఒక్కొక్కరుగా లోపల చూసుకొని సైలెంట్గా వెళ్ళిపోతున్నారట. ఇంతకు ఏముందో అందులో అంటే ఆ లోపల పాస్టర్ గారు ఆ పెట్టె లోపల ఒక పెద్ద అద్దం పెట్టాడట. అద్దం పెట్టేటప్పటికి వీళ్ళు వెళుతూ ఆ పెట్టె పైన మూత ఓపెన్ చేసి వాళ్ళు చూసుకునేటప్పటికి వాళ్ళ బొమ్మ అందులో కనబడుతుంది. విషయం వాళ్ళకి అర్థమైపోయింది. అంటే ఎవరో కాదనమాట, నేనేనా చచ్చిపోయాను, అయితే నేనేనా మృతున్నైపోయాను. అవును, జీవించుచున్నారన్న పేరు మాత్రమే నీకుంది, కానీ నువ్వు మృతుడవే. నీ క్రియలు బాగోలేవు, నీ బ్రతుకు బాగోలేదు, నీ భక్తి బాగోలేదు, నీ జీవితం బాగోలేదు, నీ యథార్థత లేదు, వేషధారణతో బ్రతికి మారిపోయావు. మార్చుకోవటానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక చక్కటి అవకాశం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ నామాన్ని బట్టి మీ పిల్లలమని చెప్పుకోవటానికి, మీ కుమారుణ్ణి మా కొరకు ఈ లోకానికి పంపి మీ కుమారుని ద్వారా మీరు మాకు అనుగ్రహించిన రక్షణ భాగ్యాన్ని బట్టి మీ కృతజ్ఞతలు. ఎన్నో సంవత్సరాలుగా తిరుపతి పట్టణంలో ఎన్నో సంగతులు మీ పిల్లలకు బోధించుటకు, ప్రకటించుటకు మీరు చేసిన కృపను బట్టి మీ కృతజ్ఞతలు. అలానే సంఘాన్ని నిలబెట్టడం, నడిపించటం సామాన్యమైన పని కాదు. అంతటి పనిని మీ పిల్లలు వారి భుజానికి ఎత్తుకొని నమ్మకంగా, యథార్థంగా ఈ రోజు వరకు జరిగిస్తూ వచ్చారు.
వారికి అన్ని విషయాలలో తోడుగా ఉంటున్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అన్ని కుటుంబాల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. మీ పిల్లల మధ్య ప్రేమ, ఐక్యత, సఖ్యతను వర్ధిల్లింప చేయండి. భవిష్యత్తులో మరింత ఉన్నతమైనటువంటి స్థితికి సంఘం ఆత్మీయంగా ఎదుగునట్లు కృప చూపించండి. ప్రయాణంలో తోడుగా ఉండండి. రేపటి నుంచి తణుకు పట్టణంలో జరగనైన 4 రోజుల సభలను మీ చేతులకు అప్పగిస్తూ మీకు మహిమకరంగా సభలు జరుగులాగున కృప చేయమని కోరుతూ, మీ చిత్తమైతే మరో నెలలో మరలా మేమంతా కలుసుకునే వరకు మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.